మాజీ ఎంపీకి అవమానం రాశారుగా. అవును. మరి పాపం అతని పేరేంటది, అయోధ్య రామిరెడ్డి లేకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు కదా, అప్పిరెడ్డిని కూడా ఎక్కనీయలేదు అనుకుంటా. అవును. మరి వాళ్ళకు కూడా అగ్రవర్ణాలకు అవమానం జరిగినట్టు అక్కడ. అది రాయరు. బేసిక్గా అక్కడ ఏంటి, తను వెళ్తున్నాడు, ఆయన నందిగం సురేష్ చెప్పాలి కదా నేను ఎక్కుదామంటే నన్ను ఎక్కనీయలేదు అనేది. నందిగం సురేష్ ఎక్కాలనుకోడు, తనకి తెలుసు, అక్కడ దగ్గరికి వెళ్ళి పలకరిచ్చేసి వెళ్తాడు అతను, అంతే కదా. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక్కటి మాత్రం కాన్సెప్ట్ క్లియరు, 2 కోణాలు కనబడుతుంది. ఒకటి జగన్కి ప్రెషర్ పెంచి అతన్ని ఆపేయటం నెంబర్ 1, లేదా జగన్కి ఖర్చు ఎక్కువ పెట్టించడం. ఇక ఇప్పుడు ఏం చేయాలి, జగన్ ఎక్కడికైనా పోవాలనుకున్నప్పుడు తన సొంత రూపు పార్టీ, సొంత వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఓ చోటకి వెళ్తే కోట్లలో ఖర్చు అయిపోతుంది. కాబట్టి తద్వారా అతని కంట్రోల్ చేయటం, ఇది అంటే అతని మీదనే ఆ భారం మోపడం. సెక్యూరిటీ ఏమన్నా తగ్గించారా సార్? Z+ కేటగిరీ ఏమన్నా తీసేసారా ఏంటి? అతని Z+ ఉందని చెప్తున్నారు. మరి ఉండుంటే కనుక ఇట్లా ఉండదు. Z+ ఉన్నటువంటి అప్పుడు ఏం చేస్తారంటే సాధారణంగా ఆ సెక్యూరిటీ వాళ్ళే తమ నాయకత్వానికి పంపిస్తారు కాగితం, ఇట్లా థ్రెట్ ఉంటుంది అన్నటువంటిది. ప్లస్ వాళ్ళు ముందే వెళ్ళి ఆ ప్రాంతంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు ఇవన్నీ చేస్తారు. ఇదివరకు చంద్రబాబు గారు ఇప్పుడు చూసాం కదా మనం. ఇప్పుడు మరి ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదు. Z+ లేదా, Y కేటగిరీకి ఏమైనా మార్చేశారా?